ప్రజలకు అప్పీల్ చేసేది ఒకటే, కొండారెడ్డి వలన జరిగిన మొత్తం హింసకు సంబంధించిన చర్యలు గమనించండి, దాడులకు సంబంధించిన చర్యలు గమనించండి. ఇవన్నీ ఆర్థిక లావాదేవీల కోసం జరిగినటియే. ఈవి సుధాకర్ రెడ్డి గారి పైన జరిగిన దాడి ఆర్థిక లావాదేవీలే. శివ గణేష్ పైన జరిగిన దాడి ఆర్థిక లావాదేవీలే. ఒక ఆడిటర్ను బ్రాహ్మణుణ్ణి హత్య చేసింది ఆర్థిక లావాదేవీలే. నాపై హత్యా ప్రయత్నం చేసింది రాజకీయ కోణంలో. ఊర్లో అందరికీ బాకీలకు సంబంధించి ఇబ్బంది పెట్టింది ఆర్థిక లావాదేవీలే. రేపొద్దుకి మీరు వరదరాజిరెడ్డికి ఓటేస్తే 85 సంవత్సరాల వయసులో ఉండే వరదరాజిరెడ్డి గారు పొరపాటున ఆయన గెలిస్తే ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి కాదు, ఎమ్మెల్యే కొండారెడ్డి అవుతాడు. ఎమ్మెల్యే కొండారెడ్డి అయితే కొండారెడ్డి గ్యాంగ్ స్టార్ ప్రొద్దుటూరులో స్టార్ట్ అవుతుంది. ఈ ఊరి వ్యాపారస్తులకు, ధనవంతులకు అందరికీ చెప్తా ఉన్నా నేను, వరద ఎమ్మెల్యే అయితే అనధికారికంగా కొండారెడ్డి ఎమ్మెల్యే. క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించే వయస్సు, శారీరక మానసిక శక్తి లేని వరదరాజిరెడ్డి గారు. కొండారెడ్డి క్షేత్రస్థాయికి రావాల్సి వస్తుంది. ఎన్నికలైనా మరొకటైనా పెత్తనమంతా ఆయనదే. కొండారెడ్డి క్రిమినల్ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఆర్థిక నేరగాడు, ఆర్థిక నేరాలకు సంబంధించిన దౌర్జన్య కాండను చేసేవాడు, మనుషులు చంపినవాడు, కిడ్నాప్ చేసినవాడు. రేపొద్దున కొండారెడ్డి చేతికి పెత్తనం వస్తే ఈ ఊర్లో ఉండే వ్యాపారస్తులకు స్వేచ్ఛ ఉండదు, ఆర్థిక భద్రత ఉండదు, ఆర్థిక నేరాలు పెరిగిపోతాయి. ఒక చట్రంలోనే మీరు జీవించాలని చెప్పి హుకుం జారీ చేస్తాడు కొండారెడ్డి. చూసేదానికి కొండారెడ్డి అమాయకంగా కనిపించినా చేసే పనులు మాత్రం రక్తపాతమే. చేసిన పనులన్నీ కూడా అటువంటివే. అతని నేర చరిత్రను ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా, నేర ప్రవృత్తిని ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఒకసారి ఊహించుకోండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను. తప్పనిసరిగా మీరు వేసే ఓటు కొండారెడ్డి చేతికి పెత్తనానికి పోయేదానికి, కొండారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడి హింసను ప్రేరేపించేదానికి, ఆర్థిక నేరాలు జరిగేదానికి తప్పనిసరిగా కారణభూతమవుతాయి. కాబట్టి ఓటరు మహాశీలారా, అప్రమత్తులై వ్యవహరించండి, ఆలోచించండి. మనుషుల యొక్క మనస్తత్వాన్ని, జరిగిన పరిస్థితులను, జరగబోయే పరిస్థితులను అంచనా వేసి ఓటు వేయడం అన్నది చాలా అవసరం.